నమస్తే అండి. చాలా చెప్పాలి. చెప్పండి. ఏమనుకుంటున్నారు? ఇది పనికిరాని సన్నాసులు రాజకీయాలకు వస్తే వచ్చే పరిణామాలు. ఇది ఒకడేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరికినోడు అప్పుడు 1200 మందిని చంపిండు. ఇంకొక అహంకారి రాచకుటుంబం. ఒక నిమిషం అండి, ఏమనుకుంటున్నారు? మళ్ళీ ఒకటి అగ్ని రాజ్యార్థం వచ్చి తెలంగాణ బిడ్డలను చంపాలనుకుంటున్నారు రైలు. వాడొక్కడు వీడొక్కడు తయారైండు అగ్గిపెట్టే దొరికినోడు అహంకారి. ఏమనుకుంటారు? ఇప్పుడు మేల్కొన్న తెలంగాణ, జాగృతి తెలంగాణ, అద్దంకి దయంకర్ లాంటి వాళ్ళు, పైడి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు కాపాడుకుంటాం తెలంగాణని. వీళ్ళే పుట్టిర్రా తెలంగాణలో? మేము పుట్టలేదా? అద్దంకి దయాకర్ అన్న, పైడి రాకేష్ రెడ్డి పుట్టలేదు ఎట్లా? ఈ కల్వకుంట్లలో పుట్టినట్లా తెలంగాణలో? వీళ్ళు తెలంగాణ కాపాడుతుందిగా, తెలంగాణను చంపుతుందిగా. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళే కుట్ర చేస్తున్నారండి. వీళ్ళకి తిహార్ జైలు దూరం అవుతున్నది కాబట్టి కామన్ క్యాపిటల్ అయితే తిహార్ జైలు దగ్గర ఉంటుంది. అందరూ మళ్ళీ వెళ్ళే వాళ్ళే కదా తిహార్ జైలుకు. అట్లాంటి పప్పులే ముడకాయి, అట్లాంటి ప్రసక్తి కూడా లేదు. మేమందరం అద్దంకి దయాకర్ అన్న లాంటి వాళ్ళం, పైడి రాకేష్ లాంటి తెలంగాణ ముద్దు బిడ్డలం ఉన్నాం. దొంగ బిడ్డలు లేరు ఇప్పుడు. దొంగ బిడ్డలని తెలంగాణ ప్రజానికం తరిమేసింది. నా ఒక్క ఓటుతో నాలాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులయ్యారు. ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఇప్పుడు పులి బిడ్డలమున్నాం, తెలంగాణ తల్లి బిడ్డలున్నాం, నికాసరైన తెలంగాణ వాదులున్నాం. తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ ఎటువంటి వీళ్ళ లెక్కన తాగుబోతు పరిపాలన చేసి 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి ప్రజలను రెచ్చగొట్టడమా? ఇట్లాంటి దయచేసి వీళ్ళిద్దరిని ముందస్తు చర్యగా అరెస్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. వీళ్ళని ఇద్దరిని ముందస్తు చర్యగా వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదో కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణ బిడ్డలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కామన్ క్యాపిటల్ అని ఎక్కడ ఊహించడానికి వీలు లేని, ఎక్కడ ఆచరణ లేని అమలు కానీ మళ్ళీ ప్రజలలో పెట్టి ఈ ద్రోహి, సిద్దిపేట ద్రోహి అగ్గిపేట గీకక 1200 మంది బిడ్డలను చంపినాడు. ఆ రోజు కూడా ఇదే కారణం. ఆ రోజు ఒక్క పిల్లలు కూడా శాంతియుతంగా చేసుకుంటున్నారు. రజనీకాంత్ గారు ఈ పనికిరానోడు సన్నాసి మా బిడ్డలను చంపిండు. సిద్దిపేటలో ఎప్పుడైతే పెట్రోల్ పోసుకున్నాడో మళ్ళీ ఈ దుర్మార్గుడు మళ్ళీ కపట నాటకం మొదలు పెట్టిర్రు. రాగండి రజనీకాంత్ గారు, రాగండి రజనీకాంత్ గారు, రాగండి. ఒక దయచేసి మా బిడ్డలను చంపాలనుకున్న ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని ముందస్తు చర్యగా ఈ ప్రభుత్వం చెప్తున్న దయాకరణ ప్లీజ్. నా ఒక్క ఓటుతో ఇంటికి ఉచిత రేషన్ వచ్చింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ వస్తుంది. ఇది మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మీ గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి వీళ్ళిద్దరిని ముందస్తు చర్యగా అరెస్ట్ చేయండి. ఈ లెక్కను కుట్రలు చేసేటట్లున్నారు. ఈ కామన్ క్యాపిటల్ కొన్ని అపోహ సృష్టించి, ఇంటర్నెట్ అపోహలు సృష్టించి కామన్ రాజధాని చెప్పి మళ్ళీ యువకులను చంపుతారు వీళ్ళు. దయచేసి వీళ్ళని ప్రజలు మొత్తం మర్చిపోయినరు. మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ఇట్లాంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి అమాయక యువతని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తారు. ఓకే, దయచేసి